డైలీ టేస్ట్ ది డైలీ. కష్టాలు తెచ్చింది, నష్టాలు తెచ్చింది. కానీ తొలి రోజునే నేను అప్రమత్తం అయ్యాను. ఇంత మునుపు చాలా తుఫాన్లు నేను చూశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే 96, 97లో హరికేన్ తుఫాను చూశాం. 2016 ఆ ప్రాంత 15, 16, 15లోనే ఉదుగు తుఫాను చూశాం. తర్వాత తిత్లీ తుఫాను చూశాం. అనేక వరదలు చూశాం, అనేక కరువులు కూడా చూశాం. నేను వస్తానే ఒక 5 పాయింట్ ఫార్ములా పెట్టాను. ముందుగానే అప్రమత్తం చేయడం, ప్రిపేర్ కావడం, ఎక్కడికక్కడ మానిటరింగ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాను. ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి అలర్ట్స్ మెకానిజం పెట్టాను. ఇంకో పక్క ఒక్క మనిషి చనిపోకూడదు, అందరినీ కాపాడాలి, ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. అదే మాదిరిగా రీహాబిలిటేషన్ ఎక్కడన్నా జరిగితే తొందరగా ఒక రోడ్డు బ్లాక్ అయితే చెట్లు వర్షం పడతా ఉంటే చెట్లు కూడా వారగా పెట్టి మీకు ప్రయాణ సౌకర్యం కల్పించాం. కరెంట్ ఆగిపోతే ఎంత తొందరగా తిరిగి కరెంట్ ఇవ్వగలుగుతామో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మళ్ళా మీరు ఒకసారి ఆలోచిస్తే నష్టపోయిన రైతాంగానికి, నష్టపోయిన ప్రతి ఒక్కరికి మళ్లీ న్యాయం చేయడం కోసం 5 రోజుల్లో ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి, కడాన పంటల్లో పంట పొలాల్లో నీళ్లుంటే ఆ నీళ్లు కూడా తీసేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడ పంట కుళ్లిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది ఈరోజు ఒక బాధ్యతతో చేసిన పని. దీనివల్ల మీరు చూస్తే చాలా పగడ్బందీగా ముందుకు పోయాం. కాబట్టి 5,200 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 2 మాత్రం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. నేనైతే రాత్రింబగుళ్ళు నేను గాని మంత్రివర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాని ఇవన్నీ కూడా చేశాం. ఉద్యోగులు కూడా మీరు ఒకసారి చూస్తే నేను మనస్ఫూర్తిగా అభినందించాను. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే సచివాలయ సిబ్బంది వరకు సమర్థవంతంగా పనిచేయించిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నా అంటే ఆదుకున్నాం. ఇంకొక పక్క ఎక్కడైనా ఈ విపత్తు వస్తుందంటే ముందు జాగ్రత్తగా అతనికి చెప్పి అవసరమైతే బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ప్రజాప్రతినిధులు ఇప్పుడే కందికుంట్ల ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు, ఎంపీలు అప్రమత్తమయ్యారు, జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేశారు. రియల్ టైంలో మానిటర్ చేశాం. 5 రోజులు మానిటర్ చేశాం. ఈ 5 రోజుల వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీని మీద గట్టెక్కగలిగామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒకసారి మీ అందరికీ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేలిపైకెత్తండి, చూపించండి మీ సెల్ ఫోన్లు. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే నన్ను ఎగతాళి చేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు సెల్ ఫోన్ వాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా వాడుతున్నారు. ఆ రోజే నేను చెప్పాను, 30 ఏళ్లకు మునుపు చెప్పాను, రాబోయేది ఐటీ విప్లవం. ఎవరైతే ఈ విప్లవాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళకు ఇబ్బందులు తక్కువ ఉంటాయి, అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారని ఆ రోజు చెప్పా. ఆ రోజు హైటెక్ సిటీ హైదరాబాద్ లో కట్టాం. ఐటీని ప్రమోట్ చేశాం. 25 ఏళ్లలో జరిగింది మీరు చూస్తే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోయారు. మొన్నే నేను దుబాయ్ నుంచి వచ్చాను.
దుబాయ్ నుంచి వస్తే నేను ఒక మీటింగ్ పెడితే తెలుగు వాళ్ళ కోసం కొన్ని వేల మంది హాళ్ళు పట్టలేదు, దానికంటే పెద్ద హాలు దొరికే పరిస్థితి లేదు. అంటే ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు లేని గడ్డ దేశం లేదంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ 25 ఏళ్లకు మునుపు. ఒకప్పుడు అందరూ కూడా మన వాళ్ళు కూలీల కోసం కూలి పనుల కోసం వెళ్ళేవారు. ఇప్పుడు కూలి పనుల కోసం కాదు, ఆ దేశంలో ఐటీ విప్లవంతో పనిచేసి ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఈ తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఆలోచించాను, మరో విప్లవానికి నాంది పలుకుతున్నా. ఆ విప్లవమే మీరు చూస్తే మొన్నే గూగుల్ విశాఖపట్నానికి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డేటా సెంటర్ పెట్టి దగ్గర ఒకేసారి 15 బిలియన్ US అంటే $1,40,000 నుంచి $1,50,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టుబడి పెడుతున్నారంటే అది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకం, విశ్వాసం. ఒకప్పుడు ఇక్కడ కియా మోటార్స్, మీకు అందరికి ఐడియా ఉంటుంది. నేను కియా మోటార్ తేవాలంటే నా దగ్గరికి వస్తే మీ మీద నమ్మకం ఉంది, మీ జిల్లాలో నీళ్లు ఎక్కడున్నాయని అడిగారు. ఈ అనంతపూర్ ఇప్పుడు హిందూపూర్ జిల్లాలోనే ఈ పరిశ్రమ వస్తుంది. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, నేను నీళ్లు తెస్తాను, నీళ్లు తెచ్చిన తర్వాత మీరు పెట్టమంటే ఒక యుద్ధ ప్రాతిపదిక మీద గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి అందరి నీవా పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి కరువు సీమలో కియా మోటార్లు తయారు చేసి ప్రపంచానికి నడిపించిన ఘనత ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానివల్ల అనేక రకాలుగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు టెక్నాలజీ ద్వారా మీకు అన్ని సర్వీసులు ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రజల ధనం పైసా కూడా వృధా కాకుండా ఖర్చు పెట్టాలి. అనుకున్న లక్ష్యం ప్రకారం పేదవాడికి నిరంతరం న్యాయం చేసేట్టుగా ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సుపరిపాలన. నేను ఆర్టీజీఎస్ ఒకటి పెట్టాం, రియల్ టైం గవర్నెన్స్. ఇది అక్కడ ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు అయితే ఆయన కూడా ఐటీ చేశాడు కాబట్టి సమర్థవంతంగా తీర్చిదిద్దే పరిస్థితికి వచ్చారు. నేను ఐటీ మినిస్టరు, అక్కడనే డిజాస్టర్ మినిస్టర్ గాని, ఇంకొక రోజునైతే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గారు అక్కడే కూర్చొని అందరం కూడా సమీక్షలు చేశాం. సమీక్షలు చేసి మీరు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా, సుపరిపాలన ద్వారా టెక్నాలజీ అనుసంధానం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం చేసి మీ అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన పాలన, మెరుగైన సూచనలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు తుఫాన్ వచ్చింది, నిన్ననే చాలా దగ్గర నీళ్లన్నీ తీశాం, అక్కడి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. నిన్న సాయంత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ కింద 5,250 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రాన్ని శాంక్షన్ చేయమని ఢిల్లీకి రిపోర్ట్ పంపించాం. మళ్లీ నాకు గుర్తొచ్చింది, మీరు నిన్నటి వరకు బిజీగా ఉన్నా, మళ్లీ మొదటి తారీఖు వచ్చింది. పేదల సేవలో మీ ముందుకు రావాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను. మీరు ఒక్కసారి చూస్తే నేను ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాను గాని మొదటి తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో నేను వాయిదా వేయడం లేదు, వేసే పరిస్థితి లేదు. దానికి కారణం మీరు చూసినప్పుడు
వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ఈ విధంగా 28 రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు 4,000 రూపాయలు